సార్ సార్ మిమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారు సార్. ఎవరిది? వారేనండి, 111వ రూమ్. ఓ అలాగే వస్తానని చెప్పు. అయ్యో అమ్మా అమ్మా, ఏమిటండి? ఏం జరిగింది? తలనొప్పండి, పగిలిపోతోంది అమ్మా. డాక్టర్ తీసుకొస్తాను. ఏం సార్? రూమ్ నెంబర్ 27లో డాక్టర్ అన్నారు. అలాగే సార్. అయ్యో అయ్యో, నేను ఇంకా భరించలేనండి. కొంచెం వచ్చుకోండి, డాక్టర్ వస్తున్నారు. నా తల బద్దలైపోతుంది, నేను ఇంకా భరించలేనండి. అయ్యో, ఈ కర్చీఫ్ నా తల కట్టండి. అమ్మా త్వరగా అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. డాక్టర్ గారు వచ్చారండి. అక్కర్లేదు, వెళ్ళమనండి. ఓహో, ఎందుకన్నా తలనొప్పి వచ్చింది? ఒక్క తలనొప్పి ఏమిటి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మధ్య పోయింది. చెప్పి శేషు తెలిస్తే ఏమని అనుకుంటాడు? ఏమనుకుంటాడు? ఏదో అన్నలా తోడుగా తీసుకొచ్చాను. రఘు, ఇంకా మీదే భారం. అంటే ఏముంది, నా మనసు నిండా మీరే నిండిపోయారు. ఇంకా నా జన్మంతా మీ పాదాల దగ్గరే గడుపుతాను. కాదంటే కాదంటే విషం తాగి చచ్చిపోతాను. చెప్పి ఏం మాటలవి? నీలాంటి అందాల రాసి కోరి వస్తుంటే నేను కాదంటానా? నేను నిజంగా అదృష్టమవుతుంది. నేను మీకన్నా అదృష్టవంతురాలి. అమ్మా, నాన్న ఇంకా రాలేదే? వస్తారమ్మా, నువ్వు పడుకో. నాన్న వస్తే గానీ నేను పడుకోను. నాన్న పెద్ద రైలు బండి తెస్తున్నారుగా? తెస్తారమ్మా. నాన్న నాన్న నాన్న, నాకు పెద్ద రైలు బండి తెస్తున్నావే? మర్చిపోయానమ్మా, రేపు తప్పకుండా తెస్తానుగా. ఏమండి, అదేమిటి అలా అన్నారు? ఏం లేదు. ఇంత ఆలస్యమైందేమండి? అదే ఏదో కొత్త వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఏమిటా వ్యాపారం? ఏముంది, ఏదో జాయింట్ వ్యాపారం, తర్వాత చెప్తాను. ఏమిటండి ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు? ఎప్పుడు ఏడుస్తుండమంటావా? అది కాదండి, ఊరికినే అడిగాను. ఏమండి? ఏమిటి? అన్నట్టు మర్చిపోయాను, రేపు పాప పుట్టినరోజు. అలాగా, అయితే హోటల్ నుంచి స్వీట్స్ పంపిస్తలే. అది కాదండి, పాపకు నెక్లెస్ కొంటా అన్నారుగా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగో కానిచ్చి. ఏమిటా ఆరాటం? అమ్మ దొంగ సరిదాస్తున్నావా? చిట్టి, నీకు మంచి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఏవైనా నాకు అక్కర్లేదు, మీ మనసు ఒక్కటే చాలు. నువ్వు చాలంటే మాత్రం ఎవరుకుంటానా? ఇదిగో చూడు. రవ్వల్ నెక్లెస్ ఎంత బాగుందో. మీరు చాలా మంచివారండి. తీసుకో. తెచ్చిన వారే అలంకరించాలి. అలాగా? జీవితంలో ఎన్నడూ పొందలేని ఆనందాన్ని నీ దగ్గర అనుకోగలిగాను. నువ్వు నా హృదయరాణివి. నువ్వే నా సర్వస్వం. రఘు, ఈ హోటల్ కూడా మీకెందుకు? చేసి కప్పు చెప్పండి, అతనే మేనేజ్ చేసుకుంటాడు. ఓయ్ చేసు. ఇక మీదట ఈ హోటల్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. తప్పకుండా. నీలాంటి స్నేహితుడికి సహాయం చేయడం కంటే నాకు సంతోషం అని చెప్పు.
హాయిగా జాలీగా వెళ్ళండి. వస్తాను, చిన్న బిజినెస్ ఉంది. ఎప్పుడు ఎందుకు ఇలా ఆలస్యంగా వస్తున్నా? పనండి. ఎంత పనుంటే మాత్రం ఇలా రాత్రంతా మెలకుగా ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పండి. ఏమైతే నీకే, నా సంగతి నాకు తెలుసు. పెద్దానికి చేతులు కట్టుకుని నీకు సంజాయిషి చెప్పుకోవాలా? దేవకి, ఇప్పుడే చెప్తున్నాను, నీ హద్దుల్లో నువ్వు అఘోరించడం మంచిది. ఏమండి, ఎందుకండి మీరు ఇలా రోజు రోజుకి మారిపోతున్నారు? మనిషి మారడం సహజం. నా కాలు చేయి పడిపోయినప్పుడు నీ చుట్టూ తిప్పుకుని నన్ను ఆడించావుగా, చాలదు. నేనిప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నేను లక్షాధికారిని. అందుకని డబ్బు వచ్చినప్పుడే మనిషి మరీ జాగ్రత్తగా ఉండాలి. నిలకడలేని ఈ డబ్బును నమ్ముకుని మమకారాలు తెంచుకోవడం మంచి పని కాదండి. నాకే బుద్ధులు చెప్పడానికి తయారవుతున్నావా? వెళ్ళి పని చూసుకో. ఏమండి, నేనేమైనా తప్పుగా అంటే నన్ను క్షమించండి. మన మంచి కోసమే చెప్తున్నా. మీరు తాగి వచ్చారా? ఏమిటి అలా కూర్చున్నారు? కూర్చోవడం అనేది కూర్చోవడం అంటే ఇది. అదృష్టం తిరిగింది, వ్యాపారం ఎగిరిపోయింది, కుటుంబంలో దివాలా కొట్టాడు, భూషణం తారు రోడ్డు పట్టాడు. ఎట్టా బ్రతుకుతానో ఏమిటో. ఏ మీ లీలుందిగా? లీలా లేదు, కీలా లేదు. బుద్ధి గడ్డి తిని ఇన్నాళ్ళు పిచ్చి కుక్కలా తిరిగాను. చేతిలో ఉన్న మాణిక్యాన్ని తోసి పారేశాను. అందుకే నా బ్రతికిలాయింది. వెళ్ళొస్తాను. భూషణం, అర్జెంటుగా ఉరిపోస్తావా? భూషణం, లాభం లేదు రజని. నాలాంటి దురదృష్టవంతులు తారు రోడ్డు మీద కూడా బతకడానికి వీల్లేదు. భూషణం, నేను నీ పక్కనుండగా నువ్వెలా దురదృష్టవంతుడు అవుతావు? అవును, ఈ రజని ఎప్పటికీ నీదే. రజని, భూషణం, రజని, భూషణం, రజని, రజని, భూషణం, భూషణం. టెలిగ్రామ్. అయ్యో, ఈ శుభ సమయాల్లో టెలిగ్రామ్ తీసుకొని పో. అందులో మాత్రం మంచి వార్త ఎందుకు ఉండకూడదు? అవునమ్మా, లేకపోతే ఎందుకు? సారీ భూషణం, మీ నాయనమ్మ చచ్చిపోయారు. మా నాయనమ్మ చచ్చిపోయిందా? బ్రహ్మాండమైన శుభవార్త. ఆహా, ఈ ఆస్తంతా మంది. అబ్బా, 112.5 సంవత్సరాలు బతికింది మహానుభావురాలు. నాయన ఉత్తర కుమార సంతకం. వెరీ గుడ్. 2 సంతకాలు పెడతాను. అలాగే. ఆహా ఆహా